హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. దీనికోసం అయితే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొని మంచిగా కడుక్కొని తుడుచుకొని మామిడికాయ ముక్కలు కట్ చేయించుకొని తీసుకొని వచ్చిన ఒక 15 కాయలు. కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల మెంతులు వేసుకొని బాగా దూరగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. అవి తీసుకొని అదే కడాయిలో 4 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని దాంట్లోనే ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకొని పొయ్యి ఆఫ్ చేసి అదే కడాయిలో వేడిగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి. అల్లం వెల్లిగడ్డ 1/2 కేజీ తెచ్చి ఒక 4 గడ్డలు తీసుకొని పక్కకు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు పచ్చి వేయడం కోసం అయితే మిగతాదంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఫస్ట్ పోపు పెట్టుకొని ముక్కలు తుడుచుకునేసరికి అయితే పోపు అవుతుంది. అందుకోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం మెంతులు ఉండి లేనట్టుగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేస్తే నల్లగైతుంది పచ్చడి ఎక్కువ వేస్తే. ఆవాలు, జీలకర్ర, మెంతులు మంచి కలర్ వచ్చాక వేయించుకొని తర్వాత అల్లం పేస్ట్ కూడా దాంట్లోనే వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆ టిఫిన్ బాక్స్తో అయితే 4 బాక్సులు అయినాయి మామిడికాయ ముక్కలు. దాంతో కొలతగా తీసుకున్నాను. ఒకటి నిండా కారం, సగం ఉప్పు, కొంచెం ఆ పిండి వేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే